అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్యూఎఫ్ఎల్‌ని ఎలా గీస్తారో నేర్చుకుందాం. మీరు వింటూ ఉంటారు. నేను చాలా సార్లు క్యూఎఫ్ఎల్ అంటూ ఉంటానన్నమాట. ఈరోజు ఎలా మేనేజ్ చేయాలో రండి నేర్చుకుందాం. ఇక్కడ చూస్తే నేనిప్పుడు డౌన్ ట్రెండ్ గీస్తున్నాను ఇక్కడ. డౌన్ ట్రెండ్ గీసిన తర్వాత మనం కామన్‌గా ఎంఎంసీలోని సప్లై, డిమాండ్ మెజర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే మెజర్ చేస్తున్నాం సప్లైని, డిమాండ్‌ని. ఇక్కడ చూస్తే ఈ సప్లైని పట్టుకెళ్ళి మళ్ళీ కింద సప్లైతో మ్యాచ్ చేస్తాం. ఇక్కడ మ్యాచ్ చేస్తే ఇక్కడ మనం ఒక క్యూఎఫ్ఎల్ పెడతాం. ఆ క్యూఎఫ్ఎల్ ఎక్కడైతే నేను అలాగే గీసేస్తున్నాను. మళ్ళీ చార్ట్‌లో వెళ్ళి ట్రేడింగ్ వ్యూని బాగా నేర్చుకుందాం అక్కడ. ఒకసారి గీసిన తర్వాత మరి వెళ్దాం అక్కడికి. ఈ క్యూఎఫ్ఎల్‌ని గీస్తాం. ఇప్పుడు ఈ క్యూఎఫ్ఎల్ ఎలా గీస్తాం అన్నమాట. ఎంత బాక్స్ ఉండాలి, దీనికన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఆ ఏరియా అనేది రివర్స్ అయిపోద్ది మరి. రండి ట్రేడింగ్ వ్యూలో వెళ్ళి నేర్చుకుందాం. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రేడింగ్ వ్యూకి వస్తాం అనమాట. వచ్చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే టూల్స్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోని ఫిబ్ రీట్రేస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. నా దాంట్లో అయితే ఫిబ్ రీట్రేస్మెంట్ ఇలాగ ఉంటుంది అనమాట. ఇలాగా ఓన్లీ ఒక లైన్ ఉంటుంది అంతే. మీరు కూడా ఎలా చేయొచ్చు అంటే సెట్టింగ్స్లో వెళ్ళి ఇక్కడ 5-6 ఆప్షన్లు ఆన్‌లో ఉంటాయి. అవన్నీ ఆఫ్ చేసి ఓన్లీ 0.5ని ఆన్ చేసుకోవాలి అక్కడ. 0.5 ఆన్ చేస్తే నాలాగా అయిపోద్ది మీది కూడా. అంత అయిపోయిన తర్వాత ఇది డిలీట్ చేసే ముందు ఇప్పుడు చూద్దాం. అది క్యూఎఫ్ఎల్ ఎలా పెడతారని. చూస్తే ఒక ట్రెండ్ కావాలి. ఇక దొరికింది ట్రెండ్ ఒక ట్రెండ్ దొరికింది. ఇప్పుడు లైన్ మెజర్ చేద్దాం. లైన్‌ని పట్టుకెళ్ళి పైదాకా పట్టుకెళ్తాం. ఇది మొత్తం బాడీ టు బాడీ చేయాలి అక్కడ. చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యూఎఫ్ఎల్ గీసాను. ఇప్పుడు ఈ క్యూఎఫ్ఎల్‌ని ఎలా గీసాను రండి నేర్పిస్తాను. ఇప్పుడు ఒక ఫిబ్ ఉంది. ఆ ఫిబ్‌ని పట్టుకొచ్చి టాప్ నుండి బాటమ్ దాకా పెట్టేస్తాం అన్నమాట. మళ్ళీ దాన్ని ఫిబ్‌నే మళ్ళీ పట్టుకొచ్చి దాన్ని పట్టుకొచ్చి టాప్ నుండి సెంటర్ దాకా గీస్తాం అంతే. ఆ లైన్ దాకా గీసిన మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఆ గీసి లైన్ దాకా పట్టుకెళ్తే కరెక్ట్‌గా వస్తుందన్నమాట అక్కడ క్యూఎఫ్ఎల్. గీసాను కదా ఎగ్జాక్ట్‌గా అక్కడ వచ్చిందనమాట. అలాగా క్యూఎఫ్ఎల్ గీస్తారు. నాకైతే అలవాటయింది. మీకు కూడా మెల్లమెల్లగా అలవాటు అయిపోద్ది గీయడం. దాన్ని క్యూఎఫ్ఎల్ అంటారు. అక్కడి నుండి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి.